హాయ్ గైస్, 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నక్షత్రాలను మీరు కంటితో చూడవచ్చు. టెలిస్కోప్ లేకుండా మనం చూడగల నక్షత్రాలన్నీ మనకు దాదాపు 4000 కాంతి సంవత్సరం దూరాల్లో ఉన్నాయి. అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటివి. అంటే ఈజిప్ట్లో పిరమిడ్లు నిర్మిస్తున్న సమయంలో నక్షత్రాలను చూస్తున్నారు. ఈ నక్షత్రాలన్నీ ఏదో ఒక సమయంలో చనిపోతాయి. మరియు మన గ్యాలక్సీలో కనిపించే నక్షత్రాలు ప్రతి 10,000 సంవత్సరాలకు ఒక నక్షత్రం చనిపోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాబట్టి మనం 4000 సంవత్సరాల క్రితం మాత్రమే చూడగలిగితే వాటిలో ఏ ఒక్క నక్షత్రం కూడా చనిపోయే అవకాశం ఉండదు. ఇవి బ్లాక్ బాడీస్తో ఉంటాయి. నక్షత్రాలు ప్లాస్మాతో తయారు చేయబడిన ప్రకాశించే గుండ్రంగా ఉండే వస్తువు. అయస్కాంత క్షేత్రంతో థ్రెడ్ చేయబడిన సూపర్ హీటెడ్ గ్యాస్. అవి ఎక్కువగా హైడ్రోజన్తో తయారు చేయబడ్డాయి. నక్షత్రాలు వాటి కోర్లలో కలిసిపోతాయి. ఆ ప్రక్రియ శక్తిని విడుదల చేస్తుంది. చాలామంది గబ్బిలాలు గుడ్డివని, వాటికి కళ్ళు సరిగా కనపడవని అనుకుంటారు. కానీ గబ్బిలాలు గుడ్డివి కావు. గబ్బిలాలు నిజంగా చూడగలవు. ప్రపంచవ్యాప్తంగా 14,000 కంటే ఎక్కువ జాతుల గబ్బిలాలు ఉన్నాయి. చాలా గబ్బిలాలు రాత్రిపూట ఉంటాయి. అంటే అవి రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి. ఇవి ఎలోకులేషన్ ఉపయోగిస్తాయి. అధిక ఫ్రీక్వెన్సీ శబ్దాలను విడుదల చేస్తాయి. అలానే చీకటిలో నావిగేట్ చేయడానికి మరియు వేటాడేందుకు తిరిగి బౌన్స్ అయ్యే ప్రతిధ్వనులను విడుదల చేస్తాయి. గబ్బిలాలు విభిన్నమైన ఆహారాన్ని తింటాయి. కొన్ని జాతులు కీటకాలు తింటాయి. మరికొన్ని పండ్లు, తేనె, చేపలు, కప్పలు లేదా రక్తాన్ని తింటాయి. గబ్బిలాలు ప్రపంచవ్యాప్తంగా అడవులు, ఎడారులు, గుహల్లో కనిపిస్తాయి. గబ్బిలాలు 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలవు. మీరు ఊపిరి పీల్చుకున్న ప్రతిసారి 50 రకాల హానికరమైన బ్యాక్టీరియాలను పీల్చుకుంటారు. మీ రోగ నిరోధక వ్యవస్థ అన్ని వేళలా కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి వాస్తవంగా ఇవన్నీ మీకు ఏమి అనిపించకుండానే వెంటనే నాశనం అవుతాయి. కానీ కొన్ని బ్యాక్టీరియా మరియు వైరస్లు విజయవంతంగా శరీరంలోకి చొచ్చుకుపోయి చాలా సంవత్సరాలు ఎటువంటి లక్షణాలు కల్పించకుండా అలానే ఉండిపోతాయి. బ్యాక్టీరియా భూమిపై దాదాపు ప్రతి చోట కనిపిస్తాయి మరియు గ్రహం యొక్క పర్యావరణ వ్యవస్థలకు చాలా ముఖ్యమైనవి. మానవ శరీరం బ్యాక్టీరియాతో నిండి ఉంది మరియు వాస్తవానికి మానవ కణాల కంటే ఎక్కువ బ్యాక్టీరియా కణాలు ఉన్నాయని అంచనా వేయబడింది. ఉదాహరణకు క్లామిడియా ఇన్ఫెక్షన్లు 50% నుంచి 70% మంది స్త్రీల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా అలానే ఉండిపోతాయి. ఎందుకంటే అవి రోగ నిరోధక వ్యవస్థ యొక్క రాడర్ కింద దాగి ఉంటాయి. అయితే మనం వ్యాధితో పోరాడుతున్నప్పుడు వాపు, మంట మరియు జ్వరం వస్తాయి. మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మన భూమి మీదకి చెట్లు ముందు వచ్చాయా లేదా విత్తనాలు ముందు వచ్చాయా అని. నిజానికి విత్తనాల కన్నా ముందు మొక్కలు వచ్చాయి. ఫాజిల్ రికార్డు ప్రకారం ప్రారంభ మొక్కలు నాచుని పోలి ఉంటాయి మరియు ఏకకణ బీజసంతో పునరుత్పత్తి చేయబడ్డాయి. మొక్కలు వచ్చినప్పటి నుంచి విత్తనాలు 150 మిలియన్ సంవత్సరాల వరకు పరిమాణం చెందలేదు. సంక్లిష్టమైన భూమి మొక్కల యొక్క తొలి శిలజాలు సుమారు 470 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. అవి లివర్ ఓటును పోలి ఉంటాయి. ఒక రకమైన సాధారణమైన నాచు మరియు బిజాసంలను విడుదల చేయడం ద్వారా పునరుత్పత్తి చేయబడ్డాయి. ఇవి వర్షం పడినప్పుడు దూరంగా ఉంటాయి. బిజాసం ఒక కణాన్ని కలిగి ఉంటుంది. అయితే ఒక విత్తనం ఒక సెల్యులర్ ఫలాదీకరణ పిండాన్ని కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు పరిమాణం చెందడానికి మరో 150 మిలియన్ సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మొదటిసారిగా విత్తనాలు మొక్కలు వచ్చాయి. కాబట్టి మన భూమి మీదకి విత్తనాల కన్నా ముందు మొక్కలే ముందుగా వచ్చాయి. మన బాడీలో ఉండే డెడ్ సెల్స్లను మన శరీరంలో ఉండే ఇతర సెల్స్ తింటాయి. మీ శరీరంలోని కణాలు చనిపోయినప్పుడు అవి ఫోగోసైటిల్చే తొలగించబడతాయి. తెల్ల రక్త కణాలు ఇతర కణాలను జీర్ణం చేయడం దీని పని. మన బాడీలో డెడ్ సెల్స్ తొలగిపోవడం వల్ల మన చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. డెడ్ సెల్స్లో 2 ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి అపోప్టోసిస్, ఇంకోటి నైక్రోసిస్. చర్మం యొక్క డెడ్ స్కిన్ సెల్స్లు క్రమం తప్పకుండా తొలగిపోతాయి. మానవులు ప్రతిరోజు మిలియన్ల కొద్ది చర్మం కణాలను తొలగిస్తున్నారని అంచనాలు సూచిస్తున్నాయి. యూవీ రేడియేషన్, వ్యాధుల నష్టం వంటి పర్యావరణ ఒత్తిడి నుండి శరీరాన్ని రక్షించడంలో డెడ్ స్కిన్ సెల్స్ పాత్ర పోషిస్తాయి. డెడ్ స్కిన్ సెల్స్ పెరిగిపోవడం వల్ల వివిధ చర్మ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చర్మం పొడిబారడం వంటివి. డెడ్ స్కిన్ సెల్స్ మన స్కాల్ప్ మీద కూడా ఉంటాయి. అది మన మీద చంద్రుడి కాంతి ఏర్పడడానికి సహకారం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.